న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానం మరియు సుంకరపాలెం పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి చిన్నారుల అక్షరాభ్యాసాల నడుమ వేద పండితుల చేత పుష్పాలతో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. యానం మరియు సుంకరపాలెం పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి చిన్నారుల అక్షరాభ్యాసాల నడుమ వేద పండితుల చేత పుష్పాలతో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ ఏ పనికైనా ప్రారంభించే ముందు సంకల్పం శుభముహూర్తం చాలా ముఖ్యమైనవని, సమస్త ధ్యానానికి ఆదిదేవత అయినటువంటి సరస్వతీదేవి పుట్టినరోజు అయినటువంటి శ్రీ పంచమి లేదా వసంత పంచమి భవిష్యత్కి పునాది వేయటకు చాలా మంచి రోజు అని, ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు బోధించుటకు శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఈ రోజునే ముహూర్తం నిర్ణయించారని, ఈ ముహూర్త బలం ఫలితంగానే సుంకరపాలెం యానం శ్రీ చైతన్య స్కూల్లో గత ఏడాది 10వ తరగతి విద్యార్థులు రికార్డు స్థాయిలో 600 మార్కులకు 596 మార్కులు సాధించి విజయం సాధించారని, అందువలన ఈ సంవత్సరం కూడా రాబోయే 10వ తరగతి విద్యార్థులకు వసంత పంచమి రోజే ముహూర్తం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వేద పండితుల మధ్య అక్షరాభ్యాసాలను నిర్వహించి శ్రీ చైతన్యలో ఈ రోజు అడ్మిషన్ చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్, పిఠాపురం రీజనల్ ఇన్ఛార్జ్ పిల్లా శ్రీనివాస్ పిల్లలను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు టి వెంకటరత్నం, ఎం శేషగిరిరావు, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషారాణి, విజయలక్ష్మి, ఏవో కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్యాది నవగ్రహ సర్వ గ్రహదోష నివృత్త్యర్థం మమ యజమానస్య వ్యవసాయ వ్యాపార పుత్ర పౌత్రాభి అభి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థాయ నమః. ఓం త్రివిద్యేవాయ నమః. మహాభద్రాయ నమః. మహాబలాయ నమః. భోగదాయ నమః. భారత్యే నమః. ధామాయ నమః. గోవిందాయ నమః. కాకినాడ జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ సరస్వతీదేవి ఆలయం వద్ద శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారి మూల విరాట్. కాకినాడ జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ సరస్వతీదేవి ఆలయం వద్ద శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారి మూల విరాట్ కు అభిషేకాలు, విశేష పూజలు, హోమ కార్యక్రమాలు కొనసాగాయి. చిన్నారులచే అక్షరాభ్యాసాలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు.
स्वस्त्रनादिभ्यः और पंचकादमे तन्नो अस्तु सुरे सिंधु सुरे ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद भवोमि विश्वदा वृत्वा आख्यदिष्कृतसाङ्गुलौ पुरुषेणेर्मुदमो यद्बोधये तभव्यं मुदामृतस्येषानः यदन्नेन तिलहरि एतावानस्य महिमा दोष्यानागच्छबोधया भागोऽस्ति विश्वभूतानि देवालस्यामृतं दिवे तथा लोको देवपुरजा भागोऽस्येयाभवात्मनः द्वाविश्वचक्रामतो धातराधने अपि तस्मात् विराजजायिताजराजवजभूतः जातोच्युतः मुक्ताकुमतो प्रः అలా మొత్తం అంతా అంటించి ముద్ద పుల్లలు ఇస్తున్నాం తస్మా కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ 216 జాతీయ రహదారిపై రీజన్స్ సంస్థల అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు సహకారంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ 216 జాతీయ రహదారిపై రీజన్స్ సంస్థల అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు సహకారంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు. शुभं भवत् सर्वसम्पदस्तु ओम सभगं सुंदरं हव्यामृतजेनागं हरिभ्यः अर्थेन सत्यमृतापायं सुजंसनयप्पावकाः अग्निस्वचपुराततं हस्वचर्वे प्रसुचिकविः शुचे रोचदाहुतः उदग्नेसक्राभ्राजं तैर्वित वज्रोते कुच्यते ओम हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामहावह जातवेदो लक्ष्मीमनतगाम्नीं यस्यां हिरण्यं प्रभोदं गावो दास्योस्वान् विद्येयं पुरुषानहं यस्तु च प्रेदो भूत्वा जुहुयादज्यमन्वहं प्रियः पञ्चदशर्चं च श्रीकामस्वदतं जपेत् आनन्दकर्तमच्चैव चिक्लेत इति विस्तृताः पुत्रा सहित माघमासे शुक्लपक्षे श्रीपञ्चम्यां वासरः भृगुवासरे नक्षत्रे सुपथः अस्य
ఒకసారి వెరీ గుడ్ మళ్ళీ చూడమను ఇలా సోమం క్రీణంతే క్రీణంత పుండరస్రజాం పుండరసంత్య పుండరస్రజాం పుండరస్రజాం ప్రయచ్చతి యచ్చతి దశభిర్వచ్చతరైః దశభక్తి దశాభిః వత్సదరైః సోమం క్రీణంతే క్రీణంత పుండరస్రజాం మమ తదబ్ధా గోపా పరిమాహినస్తం ప్రత్యంజోయంతర్గదప్పున త్యం రఘుధావినేశతో ధాతాధాతృణాం భవనస్య యాత్మతిర్దేవకం సవితారమభిమాతిశాహం యమం యజ్ఞమశ్వనో భాద్రహత్పతిర్దేవాప్పాంతయజమానం యర్థాతు యజామ మిగిలిన అక్కడ కొట్టిందాం వీరాభిమానం మన బుద్ధిమోహం గారికి తెలియపోవచ్చు కానీ కాగితాలన్నీ చించి ఈయన తెర ముందు ఉంచినటువంటి ఇంటికి కూడా వెళ్ళేవాడు కదంతా పసుపు స్కూటర్లు పసుపు మోటార్ సైకిల్ ఏది కుదిరితే కదా అంతా పసుపు మయమైంది. నాకు ఈ రకంగా చూసుకుంటే కనుక ఆయనకి ఎంతో తెలుగుదేశంలో ఎంతో చరిత్ర ఉంది. ఇది ఆంధ్ర ప్రాంతంలో వరకు మా విష్ణుమూర్తి గారితో జనమిత్ర సంపాదకులు వారితో ఎప్పుడు మాట్లాడినా రామారావు గారి గురించి రెండు ముక్కలు ఏదో ఒకటి మాకు తెలియని విషయాలు చెప్పకుండా ఉండే పరిస్థితి ఆయనకి లేదు. వారు కూడా అంతటి అభిమాన పాత్రలు. సో వాళ్ళు కూడా క్లుప్తంగా ఒక 2 నిమిషాలతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పేసి నేను జనమిషన్ నమస్కారాలు. యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నిలువెత్తు విగ్రహ ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా మనోడు విద్యాశాఖ మంత్రిగా సంచలనమైన మార్పులు తీసుకొచ్చి ఆయన బర్త్డే రోజున కూడా ఈ శంకుస్థాపన చేసుకోవడం పంచమి ఏ పంచమి వసంత పంచమి సందర్భంగా మరి ఈ భూమి పూజ చేసేది కూడా చాలా సంతోషం. దీనికి ముఖ్య కారకులు మన రిజెన్సీ నాయుడు గారు 6 నెలల ఎందుకు స్టార్ట్ చేశాయన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం పెట్టాలి ఆయన ఆర్డర్ ఇచ్చిన అబ్బాయి తయారైపోయి 3 నెలలు అయింది. అది నిలువెత్తు విగ్రహం 12.5 అడుగులు కాంస్య విగ్రహం ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు అమరావతిలోని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఉందో సేమ్ విగ్రహం మన నిలువెత్తు కాంస్య విగ్రహం మన ముఖద్వారం యానానికి ముఖద్వారం ప్రసొక్కరపాలెం మన ఈ జంక్షన్లో ఒక అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దాన్ని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న వారి యాజమాన్యం అదేవిధంగా ప్రధానంగా విష్ణు గారు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న విష్ణుమూర్తి గారు మాజీ శాసనసభ్యులు మా కూటమి నాయకులందరూ మరి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మన దేశం అంతా ఎంతో ఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు. ఆయన ఆ రోజు పార్టీ స్థాపించిన సంవత్సరానికే ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనే సంచలనమైన మార్పులు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరికి కూడా కూడు ఊడు ఉండాలి
రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి జన్మభూమి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అతి దగ్గర చేరువలో ఉండి రాజకీయం నేర్పింది ఎంతో మంది నాయకులను తయారు చేసింది యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఆయన విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఇప్పుడు విష్ణుమూర్తి గారు చెప్పారు ఆయన పిలిచి సీట్ ఇచ్చారని చెప్పి. ఆ రోజు ఎవరైతే యువత ఉన్నారో ఆ యువకులందరినీ కూడా ఒక సైనికుల్లా తయారు చేసి మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి మరి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగువారి ఖ్యాతిని కూడా ఎంతో ప్రపంచ దేశాలకు చెప్పిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మన ముఖద్వారం, యానానికి ముఖద్వారం, మా ఐపోలవరం మండలానికి ముఖద్వారం, మన కోనసీమకే ముఖద్వారం అవుతుంది. మరి బ్రహ్మాండంగా తొందరలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఓపెన్ చేయాలన్నది మన నాయుడు గారి కోరిక. అదేవిధంగా కోన ప్రభాకర్ గారి విగ్రహం కూడా తొందరలో ఏదైతే మన వై జంక్షన్ ఉందో అలా జాజిపేటకి ఇలా యానానికి వచ్చే వై జంక్షన్లో కూడా అది కూడా నిలువెత్తు విగ్రహాన్ని అది కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన రెజెన్సీ నాయుడు గారికి వారి యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి రేజెన్సీ సంస్థల అధినేత డాక్టర్ జేఎన్ నాయుడు గారు ఆయన కళ, దాన్ని సాకారం చేర్చడానికి ఇలా విష్ణువర్ధన్ రావు గారు, అలాగే మన ప్రియతమ మమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు, రుచిబాబు గారు, వీళ్ళందరూ ఎంతో మంది కృషి ఫలితంగా ఇవాళ ఇక్కడ మనం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అది 12 అడుగుల 6 అంగుళాలతోటి విగ్రహం కొత్తపేటలో ఆల్రెడీ తయారై ఉంది. వడయారు గారి ద్వారా ఆ విగ్రహం తయారు చేయించాం. దానికి సుమారు ఒక 20 లక్షలు సుమారు దానికి ఖర్చు అవుతుంది. అలాగే ఈ పెడస్టల్ కి దానికి కూడా ఇంకొక 10 లక్షలు సుమారు అవుతుంది. ఎంతైనా సరే రామారావు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వారి యొక్క దృఢ సంకల్పము, సత్సంకల్పంతో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అన్ని విధాల ఎంత బిజీగా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు రావడం ఇవాళ చాలా గొప్ప విషయం. మరొక విషయం ఏంటంటే ఇప్పుడే మనకి చెప్పి ఉన్నారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారి యొక్క పుట్టినరోజు కూడా ఈ రోజు. ఇన్ని విశేషాలు కలిసి రావడం మనకి అదృష్టంగా భావిస్తూ ఈ సభని ఉద్దేశించి ప్రియతమ ఎమ్మెల్యే గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా విష్ణువర్ధన్ రావు గారిని పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు నాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి స్థానిక నాయకులు కృష్ణ ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని వసంత పంచమి శుక్రవారం సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ చేసి కోనంబట్ల సాయి శర్మ మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు హంసాని రామలక్ష్మణుడు మాట్లాడుతూ కనకాల కృష్ణ ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థి కావడం, ప్రస్తుతం వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివిన పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాత కనకాల కృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి నళిని కుమారి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మేడం చెప్పండి మేడం, ఇక మేడం వాళ్ళు వచ్చారు మేడం, మేము ఎక్కిస్తున్నాం మేడం. గట్టిగా ఏడుస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి చింతూరు మండలంలో మదుగురు దగ్గర మనకి సోమవారం నాడు ఒక ఫిమేల్ బేబీని ఫౌండ్ చేయడం జరిగింది. వెంటనే డాక్టర్ గారు అలాగే
సిడిపిఓ తర్వాత హెల్త్ టీం అందరు కూడా కలిసి వెళ్ళి ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ మన సిహెచ్సి చింతూరులో అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే పీడియాట్రిషియన్ గారు బేబీ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. బేబీ వెయిట్ 1.530 kgs ఉంది. ప్రెసెంట్ ఆ బేబీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ రోజు అనగా ఫ్రైడే, ఈ రోజు అరౌండ్ 3:45 కలగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా అంగన్వాడీ వర్కర్ కాల్ చేశారు. కల్లేరు బ్రిడ్జ్ దగ్గర ఒక బేబీ బాయ్ ని, అదే మేల్ బాయ్ ని ఫైండ్ అవుట్ చేశామని వెంటనే నేను వెళ్ళి ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో బేబీ ఉండడం జరిగింది. పీడియాట్రిషియన్ గారు చూస్తున్నారు. అది బేబీ పరిస్థితిని పరిశీలిస్తున్నారండి. ఏఎస్పీ గారు, ఎస్ఐ గారు ఆ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా వెళ్ళారు. మాకు ఆన్ ది వేలో వాళ్ళు కూడా కనిపించారు. స్పాట్ కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ దానికి కేసు ఫైల్ చేస్తామని జస్ట్ ఇది 1 hour అయింది కనుక ఇది కూడా కంప్లైంట్ ఇస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును ముమ్మిడివరంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును ముమ్మిడివరంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం ప్రభుత్వ టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పాలు, పళ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ముమ్మిడివరం అన్న క్యాంటీన్ లో పేదలకు ఉచిత భోజన సౌకర్యం కల్పించి కూటమి పార్టీల నాయకులతో కలిసి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా విప్ సుబ్బరాజు మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావడమే కాక వారి సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. అంతేగాక పాదయాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నారన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా సంచలనమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్, ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండే విధంగా, అదే విధంగా పిల్లలకి అందరికీ కూడా మంచి నాణ్యమైన డ్రెస్, షూలు, బుక్స్, అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మరి గవర్నమెంట్ స్కూల్ ని ప్రతిష్ఠ చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. మరి దాన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి సభ్యత్వాలు చేసి కార్యకర్తలను ఎదిరించి, కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వస్తే కార్యకర్తలను ఎదిరించి కూడా ఆర్థిక సాయం చేసి ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ మరొక పక్క మంత్రిగా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకుని మరి భావితరాలకి భవిష్యత్తు చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న లోకేష్ గారికి మా నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయల శంకుస్థాపనలు కూడా, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కూడా చేయడం చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి లోకేష్ గారు అనునిత్యం ఈ రాష్ట్ర అభివృద్ధికి, మన భావితరాల భవిష్యత్తుకి ప్రమాదం వేసి ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్రలో పూర్తిగా ఏదైతే అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మరి రైతులకు కానీ, ఫిషర్మెన్ కానీ, అన్ని కమ్యూనిటీలకి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఒక అనుభవ జిల్లా ఈరోజు మరి ప్రతి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెనకాల నుంచి వెళ్ళమ్మా, వెనకాల నుంచి తర్వాత వెనకాల నుంచి ఏదో
సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ముమ్మిడివరం రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం శ్రీరామ్మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. 8 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ముమ్మిడివరం రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం శ్రీరామ్మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ గణేష్ల బ్రహ్మానందం, డైరెక్టర్ జగతా సురేష్, గణేష్ల సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గుర్రం మహేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగీశ్వర తపో ఆశ్రమంలో విదేశీ భక్తులు ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్యాట్రిక్ డాకియా, స్విట్జర్లాండ్ కి చెందిన లివే ఫ్రాన్స్ స్టర్నీలు పెద్ద బాలయోగేశ్వరులు, చిన్న బాలయోగేశ్వరుల తపో ఆశ్రమాన్ని తపస్సు ప్రారంభించిన ప్రదేశాన్ని సందర్శించి బాలయోగేశ్వరులకు సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్యానం చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.